హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా అనమాట. టేస్ట్ అయితే అమేజింగ్ ఉన్నది. పిల్లలకి ఎంతో ఇష్టం కదా. ఇప్పుడు ఎట్లానో హాలిడేసే కాబట్టి రెగ్యులర్గా ఏదో ఒక స్నాక్ పిల్లలకి కావాలి కాబట్టి ఒకసారి ఇది ట్రై చేయండి ఈజీ వేలో, నా వేలో. అయితే దీనికి కావాల్సింది గార్లిక్ కట్ చేసి పెట్టుకున్నాను, అంతే క్యాప్సికమ్, ఆనియన్స్ అనమాట. ఇవి చాలు, నేను ఇంకేం వేయట్లేదు పచ్చిమిర్చి అలాంటివి ఏమి, ఎందుకంటే పిల్లలకి కాబట్టి. అదే మనం తినేటట్టయితే వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టేసుకొని కొంచెం బాయిల్ అయ్యాక కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత పాస్తా కూడా వేసేసుకోవాలన్నమాట. నేనైతే మైక్రోన్ పాస్తా ఇది తీసుకున్నాను, మీరు ఏమైనా తీసేసుకోవచ్చు. పాస్తాని 90% దాకా మంచిగా ఉడికిచ్చేసుకోవాలి. నేను ఇందులో ఆయిల్ వేసాను, కానీ ఆ క్లిప్ మిస్ అయింది. చూసారు కదా, పాస్తా మంచిగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఇది తీసి వాటర్ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ అంత ఫ్లేవర్ రాదు. అందుకని నా దగ్గర బటర్ అవైలబుల్ లేదు, అందుకనే నెయ్యి అయితే వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకొని గార్లిక్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఆనియన్స్ అంతే క్యాప్సికమ్ 2 వేసుకొని లైట్గా సాటైజ్ చేసుకోవాలన్నమాట. మరీ ఓవర్ ఫ్రై అవనవసరం లేదు, జస్ట్ అట్లా ఒక 1 మినిట్ సాటైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం వైట్ సాస్ కాబట్టి మనం దీనికి కావాల్సింది మైదా కానీ లేదా కార్న్ఫ్లోర్ కానీ 2 వాడుకోవచ్చు. మైదా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, కార్న్ఫ్లోర్ మీద కుదిరితే మైదానే వేసేసుకోండి. ఒక 1.5 స్పూన్ మైదా వేసేసుకున్నాను అనమాట. నేను వేసుకొని మంచిగా డ్రై చేసేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అంటే ఆనియన్స్ క్యాప్సికమ్ మంచిగా దాన్ని పడితే చాలా బాగుంటుంది అనమాట. ఫ్రై అయితే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది కదా, అందుకని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ఇట్లా ఆనియన్స్కి క్యాప్సికమ్కి ఇలా మంచిగా పట్టేసుకున్నాక ఇప్పుడు పాలు అనమాట. కాసన్న వేసుకోవచ్చు చల్లార్చిని, లేదా ఇట్లా పచ్చిపాలన్నా వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే పచ్చిపాలే వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ దగ్గరికి రానియాలన్నమాట. మనం మైదా వేసాం కాబట్టి మంచిగా థిక్నెస్ అయితే వస్తుంది. ఇట్లా తిప్పుకుంటూ ఉండపోతే ఉండలు కడుతుంది అనమాట. అందుకని మంచిగా తిప్పుకుంటూ సాస్ చేసుకోవాలి. వైట్ సాస్ అయితే మంచిగా ఇట్లా చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి థిక్నెస్ చూడండి. ఒక 2 మినిట్స్కి అయితే నాకు ఇలా థిక్నెస్ వచ్చిందనమాట. ఈ థిక్నెస్ సరిపోతుంది. ఇందులో కొంచెం అంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఆల్రెడీ పాస్తాలు వేసాం కాబట్టి చూసేసుకోండి. ఇక్కడ మిక్స్డ్ హబ్ అయితే వేస్తున్నాను అనమాట. చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కానీ చిన్నపిల్లలు కదా కొంచెం స్పైసీ అంటారేమో, నేనైతే వేయలేదు, మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి. మీరు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాం అనుకుంటే వేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పాస్తా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని సాస్లో మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెగ్యులర్గా పిల్లలకి పెట్టబోయినా ఎప్పుడన్నా ఒకసారి పెడతాం కాబట్టి ఒకసారి ఇలా ఈజీ వేలో చేసేసేయండి. ఇలా మంచిగా పాస్తాకి మిక్స్ చేసేసాక సాస్ చీజ్ అనమాట. చీజ్ అయితే ఒక 2 స్పూన్స్ దాకా తీసుకున్నాను. మీరు స్లైసెస్ తీసుకుంటే ఒక 2 స్లైసెస్ అయితే వేసేసుకోండి. మంచిగా చీజ్ కూడా వేసుకున్నాక 1 మినిట్ సిమ్లో పెట్టేసి చీజ్ మొత్తం మెల్ట్ అయ్యేదాకా ఉంచితే ఎమ్మీగా వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోతుంది అనమాట. పిల్లలకి ఎంతో నచ్చేది అనమాట. మ్యాగీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మరి రెసిపీ నచ్చిందా లేదా అనేది కమెంట్ చేసేసేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలనే కాదు, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మనం కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా ఒకసారి ఓకే ఆయిల్ వేస్తాను, మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ చేసేసేయండి. ఒకసారి ట్రై చేసేసేయండి. రెసిపీ నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి నాకు హెల్ప్ అవుతుంది అనమాట. అంతే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, అసలు మర్చిపోదు. తెనాలి పిల్ల వ్లాగ్స్ నెక్స్ట్ రెసిపీతో నెక్స్ట్ వ్లాగ్తో అయినా మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్, వెళ్ళొస్తాను.